నియోజకవర్గ స్థాయి ఈ క్రికెట్ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నాయక్ రెడ్డి గారికి మరియు శివరామకృష్ణ గారికి మరియు సీనియర్ అడ్వకేట్ మధ్య శ్రీనివాసరెడ్డి గారికి మరియు వీరారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకు, సీనయ్య గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాట్లు చేసి ఈ పిచ్చిని తయారు చేసి ఒక అడవిలో ఉన్నటువంటి దీన్ని చక్కటి పిచ్చిని తయారు చేసినటువంటి మహేష్కు మరియు కరణీయ యూత్కు మరియు ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పాలేరు నియోజకవర్గంలో పెట్టిన ఈ క్రికెట్ మహేష్ పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో మన ఏనుగు మహేష్ మరియు కరణగిరి యూత్ వీళ్ళందరూ కలిసి పెట్టిన ఈ టోర్నమెంట్ లో దాదాపు నియోజకవర్గంలోనే ఓన్లీ పాలేరు నియోజకవర్గంలోనే 56 టీముల్ని పాల్గొనడం అనేది చాలా అద్భుతం. ఇది ఎందుకంటే పాలేరు నియోజకవర్గంలో యువత క్రికెట్ పై ఎంత మక్కువ అన్నది ఇది ఒక చక్కటి నిదర్శనం. యువత ఎప్పుడైతే చెడు వ్యసనాలకు పక్కదావ పట్టుకునే క్రీడల మీద వాళ్ళు డైవర్ట్ అయితే వాళ్ళు మంచి చక్కటి ఆరోగ్యంతోనూ వాళ్ళు ఎంచుకున్న రంగంలో ప్రతి రంగంలోనూ వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ టోర్నమెంట్ చేసిన క్రీడాకారులందరూ 56 టీములందరూ చక్కటి క్రీడా స్ఫూర్తితోని మంచి ప్రదర్శన చేసి వాళ్ళు ఈ కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అత్యంత ఆత్మీయులు మా అన్నగారికి నాయక్ రెడ్డి గారికి మరియు మిత్రులు మరి సునీల్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మరి ఈరోజు వేదిక మహేష్ని గతం నుంచి కూడా వేదిక మహేష్ తెలుసు. మరి ఆ రోజు ఆ పిల్లగాడు మంచి యూత్ ఇక్కడ బాగా ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్న అబ్బాయి. సో మనం కూడా ఎంకరేజ్ చేయాలని ఈరోజు రావడం జరిగింది. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక బ్లడ్ తోటి ఒక చిత్రాన్ని తయారు చేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆయన ప్రజెంట్ చేసిన సంఘటన కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మరొకసారి వేదిక మహేష్ కూడా అభినందిస్తున్నాను వేదిక మీద. మరి ఆ రోజు మేము గోళ్లపాడులో కూడా నేను ఆ రోజు సుభాష్ చంద్రబోస్ యువక మండలి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1993 జనవరి ఇదే టైంలో 31 సంవత్సరాల కిందట మా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడలో ఆ రోజు డివిజనల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గుర్తొస్తుంది ఇప్పుడు మాకు. ఆ రోజు మధ్యరామరెడ్డి మెమోరియల్స్ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆ రోజు నిర్వహించాము మేము. మరి మా సోదరులు వీరారెడ్డి గారు ఉన్నారు, మా రామకృష్ణ అందరూ కూడా ఆ రోజు చిన్నప్పుడు మేము జస్ట్ ఒక 15 సంవత్సరాల వయసులోనే మేము ఆ రోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాము. మళ్ళీ నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. మీలో యూత్ లో కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. అదృష్టం ఏంటంటే మీరు అందరూ మా నియోజకవర్గం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి యూత్ పెడదవ పట్టకుండా మన ఏనుగు మహేష్ టీం కూడా చూస్తున్నాను, చాలా సిస్టమేటిక్ గా కష్టపడుతున్నారు. ఏదైతే ఉందో ఆటలు అనేవి మానసిక దృఢత కానీ శారీరక దృఢత్వానికి కానీ ఉపయోగపడతాయి. మరి మీరు బ్లడ్ డొనేషన్ కూడా కార్యక్రమం చేయండి. నేను కూడా గతంలో 40 సార్లు బ్లడ్ డొనేషన్ చేసి రాష్ట్ర గవర్నర్ నుంచి కూడా అవార్డు తీసుకున్నాను. మీరు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా చేస్తే చాలా మంచిది. మనకు చెడు వ్యసనాలు కూడా ఉండకుండా ఒక మంచి మార్గాన్ని ప్రయాణించడానికి కూడా యువతని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి క్రికెట్ టోర్నమెంట్ లో మన నియోజకవర్గ స్థాయి మన పిఎస్ఆర్ గారి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏనుగు మహేష్ గారు మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాలేరు నియోజకవర్గంలో జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ కి వచ్చేసిన అందరికీ, వేదిక మీద ఉన్న దయాకర్ రెడ్డి అన్నకి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా పేరున ధన్యవాదాలు. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ క్రికెట్ క్రీడాకారులందరికీ నా తరఫున బెస్ట్ ఆఫ్ లక్. పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో యువకుడు ఉత్సాహవంతుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నీకి అతిథులుగా విచ్చేసినటువంటి ఖమ్మం జిల్లా క్రీడా శాఖ అధికారి సునీల్ గారికి, అలాగే సోదరుడు మధ్య శ్రీనివాసరెడ్డి గారికి, చావా శివరామకృష్ణ గారికి, అలాగే ఖమ్మం జిల్లాలో క్రికెట్ అంటే మధ్యనంటే క్రికెట్ అనేటువంటి మధ్యనకు, అలాగే మధ్య వీరారెడ్డి గారికి, సోదరుడు రామదాస్ గారికి, అలాగే మా సర్పంచ్ కుర్మారావు గారికి, అలాగే స్థానిక నాయకులు నాగేష్ గారికి, శేఖర్ సింగ్ గారికి, కొల్లకొండ సీనయ్య గారికి, కొల్లకొండ సీనయ్య గారికి, రంజిత్ నాయక్ గారికి, అజ్మీర్ అశోక్ నాయక్ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక నాయకులందరికీ కూడా, అలాగే క్రీడాభిమానులకి, క్రీడాకారులకి, పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా ముందుగా నమస్కారం. అంటే ఎంతో శ్రమ కార్యక్రమానికి డిజైన్ చేయాలి, అలాగే దానికి కావాల్సిన టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి, దానికి ఎంపైర్స్ చూసుకోవాలి, ఇన్ని రోజులు జరిగే క్రీడకి నిర్వహణకి బాధ్యతలు ఏర్పాటు చేయాలి. చూడటానికి సింపుల్ గా కనిపిస్తుంది, చాలా ఇది శ్రమతో కూడుకుంది.
ఈ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసిన మహేష్ గారు, వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీం అందరికి కూడా ముందుగా శుభాభినందనలు. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా స్పాన్సర్స్ కావాలి. స్పాన్సర్స్ లేదే క్రీడలు ఆడలేరు, మేము ప్రసంగించలేము. కాబట్టి ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేసినటువంటి క్రీడలను ప్రోత్సహించడానికి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. డాక్టర్ ప్రదీప్ గారు వస్తున్నారు. వారు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఖమ్మంలో ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ముందు నుండి ప్రదీప్ అన్న, వారికి కూడా స్వాగతం. పాలేరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ పోటీల్లో అంటే యూత్ లో క్రేజ్ ఉంటాయన్నమాట. వేరే పోటీల కంటే ఈనాడు మళ్ళీ కబడ్డీ పోటీ కూడా అటువంటి క్రేజ్ ఏర్పడింది. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ కూడా మంచిగా ఆడాలని, అందరూ కూడా ఫస్ట్ ప్రైజ్ కోసం ట్రై చేయాలని పేర్కొంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. అతిథి దయాకర్ రెడ్డి గారికి, మధ్య శ్రీనివాస్ గారికి అండ్ సునీల్ రెడ్డి గారికి, శివకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు పాలేరు నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న తమ్ముడు మహేష్ అండ్ టీం అందరికీ నిజంగా కంగ్రాట్స్. సో పొంగులేటి గారిని కలవాలంటే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది దయాకర్ రెడ్డి గారితో. సో దయాకర్ రెడ్డి గారు టిక్కు పెట్టారంటే పని అయిపోయినట్టే. అండ్ సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా, క్రికెట్ టోర్నమెంట్ ఒకటే కాదు, ఎటువంటి ఏమున్నా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ఇంకోటి ఏమన్నా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మోటివేషన్ ప్రోగ్రామ్స్ ఏదున్నా కూడా ముందుండి ప్రతి దానికి నో అనకుండా ఏదో ఒక రకంగా సాయం చేయడానికి ముందున్న పొంగులేటి గారికి. అండ్ ఈరోజు ఇలాగే మన ఖమ్మం జిల్లాలో మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సపోర్ట్ తోటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సపోర్ట్ తోటి, బట్టి గారి సపోర్ట్ తోటి మన 3 మంత్రులు ఖమ్మం జిల్లాకి రావడం మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇదే కాదు, ఎవరు ఏం ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా ఒక మంచి పని చేయడానికి ముందుంటే ఈ త్రిమూర్తులు కానీ ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్లో నాయకులు అందరూ నడిచి మీ అందరికీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ కేపీఎల్ ఖమ్మం ప్రీమియర్ లీగ్ పేరుతోటి అంతకుముందు ఏవో పేర్లతోటి టోర్నమెంట్స్ చేశారు, మెగా టోర్నమెంట్స్. ఇప్పుడు దాన్ని తలదన్ని రీతిలో రేపు రాబోయే 22వ తారీఖు నుంచి మన సర్దార్ పటేల్ స్టేడియం తోటి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే పొంగులేటి గారి ఆశీర్వాదంతో భారీ టోర్నమెంట్, ఫ్లడ్ లైట్స్ టోర్నమెంట్ తోటి బయట నుంచి టీమ్స్ అండ్ అలాగే ఖమ్మం జిల్లా నిజంగా ప్రొఫెషనల్ క్రికెటర్స్ అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయడానికి ఈ టోర్నమెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఇది కూడా వారి సారథ్యంలోనే జరుగుతుంది. సో యూత్ అందరూ కూడా 22వ తారీఖు నుంచి మార్చి 1 వరకు ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి నైట్ 11 వరకు ఫ్లడ్ లైట్స్ లో స్టేడియంలో టోర్నమెంట్ జరుగుతుంది. త్వరలోనే దాని పోస్టర్ లాంచ్ కూడా ఇదే దయాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది, డేట్ అనౌన్స్ చేయడానికి. సో అందరికి కూడా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన టీమ్స్ అందరికీ, ప్లేయర్స్ అందరికీ కూడా అండ్ ఆర్గనైజర్స్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మహేష్ అండ్ టీమ్. మా అందరి సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.